హాయ్ ఫ్రెండ్స్, మొక్కల ప్రేమికులందరికీ నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇదేంటి చూడండి. దీంట్లో 3 రకాల పసుపు ఉందండి. ఇది మన సిటీజీ వాళ్ళు ఇచ్చింది. కింద నేను ఆల్రెడీ నల్ల పసుపు ఇప్పుడే హార్వెస్ట్ చేసి పైకి వచ్చాను. దీంట్లో లకడాన్ ఉంది, చందనం ఉంది, కస్తూరి ఉంది. ఇప్పుడు నేను మీకు అన్నీ హార్వెస్ట్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను. నిజంగా మనం మిద్దె తోటల్లో ఇంత మంచి పంటలు పండిస్తున్నామంటే చాలా గ్రేట్గా, ప్రౌడ్గా, హ్యాపీగా కూడా ఉంటుందండి. నా హ్యాపీనెస్ని మీ అందరికీ షేర్ చేస్తున్నా. మనని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన మన సిటీజీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసి చూపిస్తా. చూడండి, మీరు అలానే లైన్లో ఉండండి, ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక కలర్. కలర్ చూడండి ఎంత బాగుందో. అమ్మా, క్లీన్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. ఈ వానపాములు చూడండి, ఇదిగో చూసారా, ఏమి కలర్ అండి. ఈ కలర్ ఎంత అందంగా ఉందో చూడండి. అసలు అదే న్యాచురల్ బ్యూటీ అంటే ఇదే. ఇది మనం గనక ముఖానికి రాసుకుంటే అండి చాలా కలర్గా వస్తాయి. ఆ బ్యూటీ పార్లర్ కాటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. డైలీ పసుపు రాసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇదొక వెరైటీ అండి నేను తీసిన పసుపుల్లో. ఇదిగోండి, ఇదొక వెరైటీ. ఇది చూడండి, పేర్లు తప్పు చెప్తే ఏమనుకోకండి. ఇది మనం ఫస్ట్ టైం పండించిన పంటలు. మనకు అనుభవం లేకపోయినా కూడా మనం ఇంత బాగా ఈ పసుపును పండించామంటే చాలా గ్రేట్ అండి. బయట ఎంత కాస్ట్ ఉన్నాయో, దుంపలు కొనాలంటేనే చాలా కాస్ట్ ఉందండి. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన సిటీజీ ఇచ్చిన ఈ దుంపలండి వాళ్ళు ఒక 4-5 చిన్న చిన్న కవర్లో పెట్టించారు. ఇంత బాగా పంట పండిందండి. ఇది మొత్తం హార్వెస్ట్ అయిపోయినాక క్లీన్ చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఒక ఎల్లో కలర్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడే నేను పసుపుని హార్వెస్ట్ చేశానండి. ఇదిగో, ఇది ఆరెంజ్ కలర్లో అసలు ఎంత బాగుందో చూసారా. అసలు బ్యూటీ అనమాట, నంబర్ 1 బ్యూటీ. ఇదేమో లైట్ ఎల్లోనండి, లైట్ ఎల్లో కలర్లో. ఇది ఒక వెరైటీ పసుపు. ఇది బ్లాక్ పసుపు. ఇప్పుడు ఈ 3 ఫొటోస్ చూడండి. ఇందులో మీకు బ్లాక్ పసుపు అంటే ఇది తెలుస్తుంది, ఇది ఓకే. కస్తూరి ఏది, చందనం పసుపు, లకడా రేట్లు కింద కూడా ఉన్నాయండి. ఇవి నేను మళ్ళీ పాటింగ్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ పసుపు తయారవుతుంది. తర్వాత మా సాయిల్ చూసారు కదా, ఎంత లూజ్గా ఉంటుందంటే, అంటే ఇలా ఉంటే ఇట్లా చొచ్చుకొని ఏర్లు వెళ్ళిపోయి బాగా తయారవుతాయి అనమాట. ఇదిగోండి, నేను ఈ 100 రూపీస్ టబ్లో 2 వెరైటీస్ పసుపు వేసాను. ఇది వేసి 6 మంత్స్ అవుతుంది అనుకుంటాను. జూన్లోనూ జూలైలోనూ మన సిటీజీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఫెబ్రవరిలో నేను హార్వెస్ట్ చేసిన. ఇది వచ్చేటప్పటికి కింద కూడా ఒక చిన్న పాట్లో వేశాను. మీరు ఆల్రెడీ మీకు నేను వీడియో చూపించాను. ఇది దాంట్లో ఇంత వచ్చిందండి. తర్వాత ఇగోండి, ఇవి చూసారా, ఇవి లుకలుకలాడుతా ఎన్ని ఉన్నాయో ఈ మట్టి లోపల. నేను కొన్ని తీసి మీకు చూపిస్తున్నా. ఇవి కనుక ఉంటే అండి మట్టిని గుల్ల చేసి అప్పుడు మంచిగా మట్టి కూడా లూజుగా ఉంటుంది. బాగా ఏది పెట్టినా కూడా ఈ లూజ్ ఉండటం మూలంగా బాగా పెరుగుతుందండి. మనం వానపాముల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అవి ఎంత బాగా ఎక్కువ వస్తే అంత బాగా పంటలు పండుతాయండి. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నేను వీటిని మళ్ళీ కడిగి ఇది పసుపు ఎలా తయారు చేయాలో చూసి మళ్ళీ నేను మీకు విత్ పసుపుతో పెడతానండి. ఈలోపు ఇది ఒకటి చూడండి. అసలు మీరు బయట కొనుక్కోకుండా పసుపు కలర్ చూసారా, ఈ కలర్ చూసారా, ఇదిగోండి. అసలు ఈ పసుపు ఇట్లా రాసుకుంటే ఎంత తెల్లగా, ఎంత మంచి కలర్లో ఉందో చూడండి. తెల్లగా, ఎల్లోయిష్గా. మనం డైలీ పసుపు రాసుకుంటే అండి అటు ఆరోగ్యపరంగాను మంచిది. ఇది శరీరానికి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగుంటుంది. మంచి గ్లోగా కూడా కనిపిస్తారండి. మీరు అనవసరం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు.
మన సిటీజీ ఇచ్చిన ఈ పసుపులు రాసుకొని అందరూ ఆరోగ్యంగా హెల్దీగా ఆనందంగా కనిపించండి. ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు మీరు ఓపికగా ఈ వీడియో చూసినందుకు. కింద కామెంట్స్ పెట్టండి ఏ కలర్ ఏ పసుపు. ఓకేనా? బాయ్.